కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోసపడుతున్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా రైతుల ధర్నాకు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడిలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు రైతులు హాజరయ్యారు. అప్రకటిత కరెంటు కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పెరిగిన యూరియా ఎరువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన మొక్కజొన్న డబ్బులు చెల్లించాలని, కాళేశ్వరం పంపులు ఆన్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. రైతులందరినీ కూడా ఆదుకోవాలంటూ కూడా ఈ యొక్క కాంగ్రెస్ సర్కార్ బుద్ధి చెప్పే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా పోరుబాట పట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చెప్పడం జరిగింది. రైతులందరినీ కూడా ఆదుకోవాలంటూ కూడా జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదురు అయితే కూడా ఆందోళన అయితే చెప్పడం జరిగింది. అప్రకటిత కరెంటు కోతలు ఎత్తివేయాలి, పెరిగిన ఎరువుల ధరలు తగ్గించాలి, అంతేకాకుండా ముఖ్యంగా మక్క సాగు చేసినటువంటి రైతులకు కొనుక్కున్నటువంటి బార్దాలకు సంబంధించిన డబ్బులు కూడా వెంటనే చెల్లించాలి. ముఖ్యంగా కాళేశ్వరం పంపులన్నీ కూడా ఆన్ చేసి కూడా రైతులను ఆదుకోవాలంటూ కూడా వారంతా కూడా డిమాండ్ చేయడం జరిగింది. గత 10 ఏళ్ల క్రితం ఇలాంటి పరిస్థితులు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా అటువంటి పరిస్థితులు మళ్ళీ కాంగ్రెస్ పాలన కూడా కొనసాగుతున్నాయంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చెప్పడం జరుగుతుంది. మనతో పాటు మాట్లాడడానికి పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఉన్నారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 2014 ముందు అప్పుడు కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండేది. ఆ రోజు కూడా కరెంట్ ఉండేది కాదు, సాగునీరు ఉండేది కాదు, తర్వాత రైతుకు సాయం చేసేది లేదు, మందు బస్తాలు దొరికేటి కావు. ఆ రోజు కూడా మందు బస్తాల కొరకు రైతులు చెప్పులు లైన్లో పెట్టి మరి నిలబడినటువంటి పరిస్థితి ఉండేది. ఇవాళ అదే పరిస్థితి మళ్ళీ పునరావృతం అవుతా ఉంది. ఈ చాతగాని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇవాళ రైతులు మళ్ళీ మరి రోడ్డెక్కేటువంటి పరిస్థితి తీసుకురావడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇవాళ మరి రైతులకు సాగునీరు లేదు. మరి కన్నెపల్లి పంప్ హౌస్లు స్టార్ట్ చేసి మరి మాకు నీళ్ళు అందించండి అని గత నెల 15 రోజుల నుంచి రైతులందరూ బీఆర్ఎస్ పార్టీ పక్షాన కొట్లాడటం జరుగుతూ ఉంది. కేవలం కేసీఆర్కు పేరొస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతోనే ఇవాళ కన్నెపల్లి పంప్ హౌస్లను ఆన్ చేయకుండా చూడటం జరుగుతూ ఉంది. ఇవాళ దాదాపు ఈ పెద్దపల్లి నియోజకవర్గమే కాదు, యావత్ తెలంగాణ 70 లక్షల మంది రైతులకు నష్టం జరుగుతూ ఉంది. 1350 ఉన్నటువంటి డిఏపి ఇవాళ 1800 రూపాయలు అమ్మటం జరుగుతూ ఉంది. ఇవాళ 2020 మరి 1600, ఇవాళ 2400 రూపాయలు అమ్మటం జరుగుతూ ఉంది. ఇట్లా ప్రతి మందు బస్తా, ప్రతి అడుగు మందు బస్తా మరి విపరీతమైన రేట్లు పెంచి బజార్లో అమ్మటం జరుగుతూ ఉంది. దీనికి కారకులు ఎవరు? ఇవాళ దీని కారకులు పూర్తిగా ప్రభుత్వ అధికారులు, ఈ ప్రభుత్వం అని చెప్పి మరి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ కేవలం నువ్వు దోసుకో నేను దోసుకుంటాను ఆలోచనతోనే ఇవాళ గత 10 సంవత్సరాలుగా రైతులందరూ సంతోషంగా వ్యవసాయం చేసుకొని ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి దోహదపడటం జరిగింది. ఇవాళ ఈ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి ధాన్యాగారంగా గుర్తించబడ్డది. కానీ ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ చర్యలతోని ఇవాళ మరొకసారి ఈ వానాకాలం పంట పోతుంది. అట్లాగే ఎల్లినో ప్రభావంతో యాసంగి పంట కూడా పోతుంది. ఎల్లినో వస్తుందని చెప్పి గత 3 నెలల నుంచి 4 నెలల నుంచి వాతావరణ శాస్త్రజ్ఞులు చెప్పినప్పటికీ కూడా దానికి అవసరమైన చర్యలు తీసుకోకుండా ఇవాళ దానికి గాలికి వదిలేసి దానికి దేవుడి మీద భారం వేసి ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. ఇది దుర్మార్గమైన ఆలోచన. తప్పకుండా దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రి గారికి రైతుల మీద ఏమైనా ప్రేమ ఉన్నా, అభిమానం ఉన్నా, నిజంగా తను ఒక రైతు కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి అయితే ముందు రైతును కాపాడుకున్న ఆలోచనతో ఉండాలి. ఈ రైతులకు అవసరమైనటువంటి రైతు భరోసా ఇవ్వాలి, అట్లాగే పెట్టుబడి ఇవ్వాలి, బోనస్ ఇవ్వాలి, ఆగిన బోనస్ ఇవ్వాలి. మొక్కజొన్న రైతులకు బార్దాన్ డబ్బులు కూడా ఇవ్వలే ఇప్పటి వరకు, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. అదే కాకుండా ఇవాళ అప్రకటితమైనటువంటి కరెంటు కోతలను ఎత్తివేసి నాణ్యమైన కరెంట్ ఇచ్చే ఏర్పాటు చేయాలి. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ ఇవ్వడం జరిగింది. 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నాం? ఇవాళ రైతును మొదటికే మోసం చేసే ఉద్దేశంతో సాగునీరు ఇవ్వకుండా, కరెంట్ ఇవ్వకుండా, ఎరువుల మందు బస్తాల ధరలు పెంచి ఇక రైతు నిర్వీర్యం చేసి రైతు పంట పండించద్దన్న ఆలోచనతో ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఉంది. అందుకే దీన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం. మరి దీన్ని తప్పకుండా ఈ ప్రభుత్వం సరిదిద్దుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఇవాళ పెద్దపల్లి కలెక్టరేట్ ఎదురుగా దాన్ని రాస్తారోకో దాన్ని చేయటం జరుగుతూ ఉంది. కరువు వస్తుందని కూడా ఇప్పటికి కూడా హెచ్చరికలు చేసినా కూడా ఇప్పటి వరకు కూడా కాళేశ్వరం పంపులు ఆన్ చేయలేదు. అసలు ఇప్పుడు ఎల్లంపల్లిలో చూసుకున్నట్లయితే కూడా 7 టీఎంసీలు కూడా నీళ్లు లేవు. ఈ నేపథ్యంలో అసలు సాగు కాదు కదా, మరికొద్ది రోజులు పోతే తాగునీటి కష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొన్ననే కేంద్ర ప్రభుత్వం చెప్పింది, ఆనకట్టల్లో మరి బ్యారాజులలో నీళ్లు ఆపకపోవటం అనేది కేవలం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం అని చెప్పి మొన్ననే కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా తెలియజేయడం జరిగింది. దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంది? ఈ ప్రభుత్వమే రైతుల్ని మోసం చేస్తూ ఉంది. ఈ ప్రభుత్వమే కావాలని చెప్పి బరాజుల్లో నీళ్లు నిలపకుండా
నీళ్లు నిల్వ చేయకుండా రైతులు మోసం చేస్తూ ఉంది. బరాజులో నీళ్లు నింపినట్టయితే మరి పంపులు ఆన్ చేయాల్సి వస్తుంది. పంపులు ఆన్ చేస్తే సాగునీరు వస్తుంది. సాగునీరు వస్తే పంటలు పండుతాయి. పంటలు పండితే పంటలు కొనాల్సి వస్తుంది. మరి పంటలు కొనొద్దంటే మరి సాగునీరు ఇవ్వద్దు, మరి పంపులు ఆన్ చేయొద్దు, అట్లాగే బరాజులో నీళ్ళు నింపద్దు. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం. అందుకే ఈరోజు రైతుల్ని మరి నట్టేట ముంచుతూ రైతులను అడ్డి విరగొట్టేటువంటి ఏర్పాటు చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. అయ్యా మీరు కేసీఆర్తో కొట్లాడుతుంటే ఉండని కామ రైతుల్ని బతికేయండి అని చెప్పి ఇలా రైతులోక నినదిస్తూ ఉంది. మీరు రైతుగా ఉండి, రైతు బిడ్డగా ఉండి రైతును కాపాడండి, రైతుకు అవసరం సాగునీరు ఇవ్వండి, రైతుకు అవసరం పెట్టుబడి ఇవ్వండి, నాణ్యమైన కరెంట్ ఇవ్వండి, రైతులు మరి చక్కగా పంటలు పండించే ఏర్పాటు చేయండి, రైతును ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి ఇదే రైతులు మీరు ఇదే విధంగా చేసినట్టయితే తప్పకుండా ఈ రైతులు మీ ఎడల ప్రతీకారం తీర్చుకుంటారు. జరిగేటువంటి పరిణామాలకు మీరే బాధ్యత వహించని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇది దాసరి మనోహర్ రెడ్డి చెప్తున్నటువంటి కావాలనే రైతులను నట్టేట ముంచడానికే కాంగ్రెస్ సర్కార్ కంకణం కట్టుకుంది. కేసీఆర్కి వస్తున్నటువంటి పేరును బదనాం చేసే ఒక ముఖ్య ఉద్దేశంగానే కన్నెపల్లి పంప్ హౌస్లు ఆన్ చేయడం లేదంటూ కూడా ఆయన ఆరోపిస్తున్నట్టు నేపథ్యం. మొత్తానికి రైతులకు సాగు నిలిస్తే పంటలు పండితే పంట కొనాలి, బోనస్ ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులు పంటలు పండించుకోకుండా ఉండడమే కాంగ్రెస్ యొక్క నినాదంగా ఆయన తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ సర్కార్ వెంటనే రైతులకు సాగు నిలి ఇవ్వాలి, లేదంటే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయంటూ కూడా ఆయన హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి.